శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. చూడండి, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. మళ్ళీ చదువుతాను చూడండి. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మీకు ఇచ్చే మాట ఏంటంటే, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. సమస్త విధములైన అంటే అన్ని రకాలుగా దేవుడు మార్గాలు తెరవజేయబోతున్నాడు. కృప అంటే అర్థం ఏంటంటే, అర్హత లేని వారికి అధికమైన ప్రేమ చూపించి సహాయం చేయుట, అది కృప. గాడ్స్ గ్రేస్ అంటారు దాన్ని. మనకు అర్హత లేదు, మనకి అంత యోగ్యత లేదు, కానీ దేవుడు ఒక మంచి నాయకుడిగా నిన్ను నిలబెట్టడం, ఇట్స్ ఎ గాడ్స్ గ్రేస్ అనమాట. నీకు ఈ పెద్ద ఇల్లు కట్టే స్తోమత లేదు, ఏదో చిన్న ఒక గది కట్టుకునే స్తోమత నీకు ఉంటే దేవుడు నీకు అద్భుతముగా ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నీకు ఇస్తాడు. లేకపోతే 2 అంతస్తులు మేడ కడతావు, ఒక ఉన్నతమైనటువంటి డూప్లెక్స్ తీసుకుంటావు, లేకపోతే 2 గృహాలు నువ్వు నిర్మిస్తావు, లేదా మంచి ఉద్యోగము, ఆశ్చర్యకరంగా నీకు ప్రమోషన్ వస్తుంది. ఇదేంటి, నాకు ఇన్ని రకాలుగా ఎదుగుదల వస్తుందంటే అని అనుకుంటామేమో. కృప అన్ని కోణాల్లో, నువ్వు చేసే నీ వ్యాపారంలో ఆశ్చర్యకరంగా తెలియకుండానే ఈ సమయం నుండే, ఈ సంవత్సరంలోనే అభివృద్ధి అయిపోవడం చూస్తావు. ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి చేసుకొచ్చాను, ఇన్ని సంవత్సరాలు రాని అభివృద్ధి ఈ సంవత్సరం ఎలా వచ్చేస్తుంది అనుకుంటామేమో. దేవుడు డోర్ ఓపెన్ చేస్తున్నాడు. వ్యాపారంలో నుండి నూతన కృప, గర్భఫలములో నుండి నూతన కృప, పిల్లల పట్ల కూడా దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ చూపిస్తూ ఉంటుంటే అన్నీ వచ్చి పడిపోతాయి. నూతనంగా పొలము కొంటావు, నూతనముగా రాజ్యము స్థాపిస్తావు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీకు కిరీటం పెడుతున్నాడు. ఆయన నాకు కిరీటమా?
నేనేదో పశువులు కాపరిగా ఉన్నాను, లేకపోతే పొలంలో తిరిగేవాడిని, పొలంలో తిరిగే నాకు కిరీటమా? అంత యోగ్యత నాకుందా? ఏదో చిన్న బ్రతుకు, ఏదో డ్రైవర్గా బ్రతుకుతున్నాను, లేకపోతే నేను ఇలా బ్రతుకుతున్నాను, ఏదో చిన్న ఉద్యోగం చేసి బ్రతుకుతున్నాను, నాకు కిరీటం ఏంటి అనుకుంటావేమో. దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకున్నాడు, అందుకనే సమస్త విధములైన కృప నీ ఎడల చూపుతూ ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు, ఆయన చేయగల బలవంతుడు. ఆమేన్. నీ ఆర్థిక దరిద్రంలో కూడా ఐశ్వర్యము అనే కృపను విస్తరింప చేయగలడు. నీ హెల్త్ విషయంలో డౌన్ అయిపోయిందని బాధపడుతున్నావేమో, నూతన ఆరోగ్యమును కృప ద్వారా విస్తరింప చేయగలడు. అందుకని పరిశుద్ధ పౌలు అంటాడు, కొన్ని సమస్యల కోసం పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, నా కృప నీకు చాలును అన్నప్పుడు పౌలు గారు అన్నాడు, ఓకే అలాగైతే పర్వాలేదు, ఎన్ని సమస్యలు ఉన్నా పర్వాలేదు, నీ కృప ఉంటే చాలు, నీ కృప ఉంటే నా శ్రమలో నేను ఇంకా అధికముగా బలపడగలను. దేవునికి మహిమ కలుగును గాక. మీ బలహీనతల్లో, మీ సమస్యల్లో, మీ బాధల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ లేరని అనుకుంటున్నావేమో, కృప అధికముగా ఉంది. మరి కృప అధికంగా ఉంటే ఇన్ని బాధలు ఏంటి, ఈ కష్టాలు ఏంటి, ఈ దుఃఖం ఏంటి, ఈ అన్యాయం ఏంటి, ఈ అవమానం ఏంటి అని అనుకుంటున్నామేమో. ఒక బలమైనటువంటి మొగల డొంకలో నుండి ఒక ఫ్లవర్ వచ్చినట్టుగా, మురికి నీటిలో ఒక కలవ పువ్వు వచ్చినట్లుగా ఒక బలమైన ఆశీర్వాదము నీవు చూడబోతున్నావు. నీ జీవితంలో కృప విస్తరించబోతా ఉంది. కలవ పువ్వు ఎట్లా వస్తుందో అలా మొగ్గలా వచ్చి ఆ రేఖలుగా ఇడుస్తూ ఉన్నప్పుడు వైట్, ఎల్లో, పింక్ అన్ని కలర్స్ అలా వస్తూ ఉంటాయి. ఆ తామరాకుల మధ్య మురికిదే కానీ చూడటానికి ఆ కలవ పువ్వు వల్ల ఆ మురికి నీరంతా కూడా ఎంతో ఫోటోషూట్ చేయాలన్నంత టెంప్ట్ అయిపోతాం మనం. అలాగనే ఇన్ని సమస్యలు, ఇన్ని బాధల్లో కృప అనేది ఒక లోటస్ లాగా, ఒక కలవ పువ్వు వలె దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. అది నువ్వు చూడబోతున్నావు. బలమైన సాక్ష్యం నీ నోట ఉండును గాక. గాడ్ బ్లెస్ యు. బనగానపల్లి నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చింది. తనకు ఒక తమ్ముడు, 2 అక్కలు ఉన్నారు. తమ్ముడికైతే ఉద్యోగం లేకుండా చాలా రోజుల నుంచి అలా ఉండిపోయి జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. దైవజనులతో చెప్పినప్పుడు దైవజనులు జాబ్ వస్తుందని ప్రార్థన చేసి పంపించారు. అలానే తన తమ్ముడికి కూడా జాబ్ వచ్చింది. అలానే ఫస్ట్ శాలరీ వారు స్పాన్సర్ చేసుకున్నారు. తన అక్క కూడా వివాహం జరిగిన తర్వాత చాలా రోజులు తన ఇంటికి రావడం లేదని, 4 సంవత్సరాలు ఇంచుమించు వారు రాలేనప్పుడు ఆ విషయమే దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు మొన్న నవంబర్ 24వ తేదీన వాళ్ళ అక్క మళ్ళీ వారి అత్తింటి నుంచి పుట్టింటికి చాలా రోజుల తర్వాత వచ్చారని తన సాక్ష్యం చెప్తుంది. దేవుడు చేసిన ఈ కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. భర్త పేరు ప్రవీణ్. వీరు కర్నూలు నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత గర్భఫలం కోసం ఇక్కడికి తైలాభిషేకానికి 7 నెలలు వస్తామని అనుకుని వారు తైలాభిషేకానికి వస్తూ ఉండగా 2వ నెలలోనే తన గర్భం ధరించింది, తనకి పాప పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. 2వ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. గర్భఫలం లేదు. ఇక్కడ ఆగస్టు నెలలో చర్చికి వచ్చాను. అన్నగారితో ప్రేయర్ చేయించుకొని పండు తీసుకుపోతున్నాను. మళ్ళీ నెలకి నాకు గర్భఫలం దేవుడిచ్చాడు. ఇప్పుడు నాకు 6వ నెల. దేవునికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. 2వ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. పేరు రాజమ్మ, తన భర్త పేరు చెన్నయ్య. వీరు విస్కల్ గ్రామం, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 7 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ తనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం వల్ల సంతానం కలుగలేదు. ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత 7 నెలలకే తను కన్సీవ్ అయింది. ఇప్పుడు దేవుడు తనకి చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను ఇచ్చారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. వివాహం జరిగిన 7 సంవత్సరాలకి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. అవతి, వారి భర్త పేరు సుమంత్. వీరి కంపమల్ల గ్రామం నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరు వివాహం జరిగిన 7 సంవత్సరాల వరకు తనకి గర్భఫలం లేదు. తైలాభిషేకానికి వచ్చిన తర్వాత తను దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత కన్సీవ్ అయ్యారు. కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఎన్నో సమస్యలు ఉండేవి. లివర్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు, ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ చెప్తూ ఉండేవారు. కానీ వారు తైలాభిషేకానికి వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పుకోవాలి, నార్మల్ రిపోర్ట్స్ వస్తాయని వారు అనుకున్న తర్వాత దేవుడైతే కార్యం చేశాడు. ఎటువంటి ఇన్ఫెక్షన్ ఏది లేకుండా తనకి నార్మల్ డెలివరీ అయింది. తర్వాత కూడా బాబుకి బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. దాని విషయం కూడా వారు ఇక్కడ ప్రార్థన చేసుకున్న తర్వాత బిడ్డ కూడా నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం.
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. సురేష్ బాబు, విజయకుమారి వీరు జూపాడు బంగ్లా గ్రామం, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత తన గర్భం ధరించింది. డెలివరీ టైంలో డాక్టర్స్ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల తల్లి కానీ పాప కానీ ఎవరో ఒకరు మాత్రమే బ్రతుకుతారని చెప్పారు. కానీ ఆ సమయంలో వారు ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటా అంతా మంచిగా అయితేని వారు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడైతే వారి పట్ల కార్యం చేశాడు. ఇద్దరిని క్షేమంగా సజీవులుగా ఈరోజు మన ఎదుట సాక్షులుగా నిలబెట్టారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా పేరు సునీత. నేను బెల్లం గ్రామం నుంచి వచ్చాను. మా గని ఎత్తిపోయేటకు 35 లక్షలు ఖర్చు వచ్చింది. అది అప్పు తీసుకొచ్చే పెట్టాడు మా అన్న. అప్పులు ఎక్కువ అవుతున్నాయి అని నేను సెప్టెంబర్ నెలలో ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడ ప్రేయర్ చేసుకున్నాను. మా అప్పులు తీరిపోతే నేను స్పాన్సర్ చేసుకుంటా దేవా 10,000 అని ప్రేయర్ చేసుకున్నా. అలాగే అయ్యగారిని కూడా అడిగాను, నీకు అంతా జయమే జరుగుతుంది పొమ్మ, మీ అప్పులు తీరిపోతాయి పో అని అయ్యగారు చెప్పాడు. ఆ విధంగానే అది మా అప్పులు 40%లోనే తీరిపోయేలాగా దేవుడు చేశాడు. అందు నిమిత్తమై మాకు కలిగిన దానిలో దేవుడు మాకు ఇచ్చిన దానిలో 10,000 స్పాన్సర్ చేసుకుంటున్నాం. కొద్ది సాక్ష్యం దేవుడు దీవించునుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. మా మేనత్త చెప్పింది, ఇసాక గారి దగ్గరకు పోతే ఆయన నోటి ద్వారా ఏది పలికితే అది గొప్ప అద్భుతం జరుగుతుందని చెప్పింది మా అక్క.
అయితే అదే విశ్వాసంతో ఇక్కడికి వచ్చాను. అయ్యగారి ద్వారా ప్రార్థన చేయించుకుంటా. అయ్యా నాకు చాలామంది చాలా రకాలుగా ఎక్కిరిస్తున్నారు అయ్యా. ఒక్క పిల్ల తల్లి ముఖం చూడొద్దు అని అన్నారని మా అమ్మ నేను చాలా ఏడ్చాం అయ్యగారి దగ్గర. అయ్యగారు అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, నీ గర్భంలో వెలుగును చూసిన పో, బిడ్డనెత్తుకొని వస్తావు పో అన్నాడు. ఇక్కడికైతే ఆగస్టులో 26 తారీఖున వచ్చాను. మళ్ళీ అదే ఆగస్టులో అదే డేట్న నా బిడ్డ పుట్టింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మహిమ కలుగును గాక. లాస్ట్ ఆగస్టు 26న ఇక్కడికి వచ్చాను. ఆగస్టు 26న వచ్చిందమ్మే. మళ్ళీ అదే ఆగస్టు నెలలో నా బిడ్డ పుట్టింది. ఇది బైబిల్లో ఎక్కడుందో చెప్పాలి. ఎలీషా దైవజనుడు గనురాలు ఇంటికి వెళ్ళినప్పుడు దైవజనుడు ఏమన్నాడు, మరుసటి ఏట ఇదే ఋతువున నీ కౌగిట కుమారుడు అన్నాడు. ఇక్కడ ఈ బిడ్డ కోరుకుంది, ఆగస్టు వచ్చింది, ఆగస్టులో ప్రవచనము తీసుకుంది, మళ్ళీ ఆగస్టుకి బుడంకాయని ఎత్తుకొచ్చింది. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.